ఎందుకంటే నేనైతే ఎంపీగా అవుదాం అనుకున్నా. ఎందుకంటే అనుకున్నాను మనం వాయిస్ రేజ్ చేసి అసెంబ్లీ బాడీ చూపించాను. ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా చేశాను, మరి అసెంబ్లీలో ఎలా ప్రజల ఫైట్ చేశానో మీ అందరికీ తెలుసు. అయితే ఈ పదవి అనేది డిఫరెంట్, ఇది కమ్యూనిటీ బేస్డ్. ఎందుకంటే మాదిగలకి అన్యాయం జరిగింది. సో అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా 2000 టైంలో అంటే 1990 నుంచి 98 మధ్యలో వర్గీకరణ కూడా ఆయన మొత్తం చూపించారు. ఎందుకంటే మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 సంవత్సరాల నుంచి సేవకుల్లా నుండి మోసేసి పల్లకి మోసారు. కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ వర్గీకరణ ద్వారా అందరికీ కూడా సమన్వయం చేయాలి. ఒక్కొక్కదానికి ఎక్కువ కాకుండా సమన్వయం ద్వారా ఏంటంటే క్యాస్ట్ వైజ్గా వాళ్ళకి పదవులు అంటే జాబ్స్లో కానివ్వండి, లేకపోతే ఎన్రోల్మెంట్ ఇన్ కాలేజెస్, సో అవన్నీ వర్గీకరణ ద్వారానే సాధ్యమనేసి ఆయన మొగ్గు చూపించారు. అదే మాదిరిగా సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈ యొక్క వర్గీకరణ అనేది రాష్ట్రం లెవెల్లోనే ఉంటుందని తీసుకోవడం అనేది హర్షదాయకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చెప్పారో అలనాడు ఈరోజు ఆయన సీఎంగా ఉండటం నెరవేరడం అనేది హర్షణీయం. అంటే యాక్చువల్లీ గతంలో మూలా మాదిగా వెళ్ళి కార్పొరేషన్ చేసి అంటే ఎస్సీస్కి నేను ఏదో న్యాయం చేస్తాను, నా ఎస్సీలు నా బీసీలు నా మైండ్స్ రాగంలాగా పడి కానీ వాళ్ళు ఎస్సీస్ని ఎట్లా అడగదొక్కాలి అనే కాన్సెప్ట్లో వెళ్తుంటారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎస్సీస్కి వచ్చిన 27 పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేశారు. బెస్ట్ స్కూల్స్ లేవు, కార్ల పథకం లేదు. ఇదివరకు ఏంటంటే యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో సపోజ్ బీటెక్ చేశారు, లేకపోతే కొంతమంది డిగ్రీ యువత వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇన్నోవా కార్లు పెట్టుకొని ట్యాక్సీగా నడుపుకునేవాళ్ళు. ఆ పథకం తీసేసారు. లేదా భూమి కొనుగోలు పథకం, ఎవరైతే చాలామంది పేద రైతులు ఉంటారో భూమి కొని వాడికి పంచడం వల్ల వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం చేసేవాళ్ళు. ఆ భూమి కొనుగోలు పథకం తీసేశారు. 125 వృత్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ పథకాలు కూడా అవన్నీ తీసేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు 27 పథకాలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అనుకుంటాం మరి ఏమంటారు? అంతేకాకుండా ఈ పథకాలను నొక్కేసి మీరు కనుక చూస్తే ఎస్సీ ఎస్టీ సంస్థలు అంటే 30,000 కోట్లు డైవర్ట్ చేశారు. అంటే ఈ 30,000 కోట్లను డైవర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని దళిత ద్రోహి అంటారా, లేకపోతే దళిత బాంధవుడు అంటారా? అంటే ఈరోజు నిజంగా ప్రజలందరూ కూడా గమనించి ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్నో పథకాలు చెప్పాను, కానీ వాళ్ళు ఏం చేశారంటే పన్నుల రూపంలో అయితేనేంటి, నిత్యావసర సరుకుల ధరలు అయితేనేంటి, బస్ ఛార్జెస్ అయితేనేంటి అన్నీ పెరిగి సామాన్య మానవులు నడ్డి విరిచేసి 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబాల పైన 8 లక్షల భారం పడ్డది. మీరు కనుక ఎస్సీ ఎస్టీని చూస్తే వాళ్ళకి 1,14,000 కోట్లు ఏదైతే ఉన్నాయో బడ్జెట్స్ 1,00,000 పైన వీళ్ళకి నిధులు డైవర్ట్ చేశారు. ఈ విధంగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నేను ఎస్సీలకి మేనమామని, ఎస్సీలకి అండగా ఉంటుందని చెప్పారు తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఎస్సీకి అండగా లేరు. ఆయన అండగా ఉన్నదల్లా 420 బ్యాచెస్కి, ఆకురోడీస్కి, ఎవరైతే దళితులు చంపారో వాళ్ళని కాపాడటానికి అండగా ఉన్నాడు తప్పితే ఆయన మాత్రం ఎప్పుడు ఎస్సీకి అండగా లేరు. మీరు కనుక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చూస్తే డోర్ డెలివరీ చేశాడు. ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ చేయటమే కాకుండా నేనే చేశానని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి జైల్లో ఉండి వస్తుంటే సత్కారాలు చేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటే అది దేనికి సంకేతం? నందిగాం సురేష్ లాంటి ఒక గత ఎంపీ ఆయన మరియబాబు మరియమ్మ కుటుంబం మరియమ్మ అని ఒక ఆమె వెలుగబోయి హత్యకు పరోక్షంగా కారణమైతే ఆయన పేరు FIR కూడా నమ్మలేదు 2000. అలాంటి వ్యక్తిని జైల్లో పోయి పలకరిస్తాడు. బోర్గడ్డ అనిల్ అసలు ఆయన నోరు తెలిస్తేనే జనాలు చెవులు మూసుకునే పరిస్థితి. ఏ విధంగా మాట్లాడతారంటే ఆయన తిట్టిన బుద్ధులకి, ఆయన చేసిన ఆగడాలకి, ఆయన ఒక రౌడీ షీటర్ వచ్చి మాట్లాడే ప్రతి ఒక్క మాటకి నా మీద రకరకాల ట్రోల్ చేస్తాడు. అది చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. మాట్లాడటం కదండి, వాళ్ళు మాట్లాడమని చెప్తుంటే హైకమాండ్ వాళ్ళని ప్రోత్సహిస్తుందే వాళ్ళు. నేను కూడా ఇది అనుకునేదాన్ని, వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళకి ఎంత ధైర్యం, వీళ్ళు వెనక ఎవరున్నారు అని. వెనక ఎవరు లేరు, వాళ్ళే నువ్వు పేటీఎం బ్యాచ్, ఇలా పేటీఎం బ్యాచ్ వాళ్ళు
అంటే చాలు మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి జనాల్ని అసభ్యకరంగా నన్ను చేసిన ట్రోల్స్ అయితే నేను కనుక డీజీపీకి కేసు ఇస్తే వైసీపీ బ్యాచ్ జైల్లోకి వెళ్తాను. అంటే వాళ్ళ మీద ఏమన్నా ఇప్పుడు చిన్న కేసులు అవ్వద్దు, వాళ్ళు చేసిన అక్రమాలను బయటకు తీస్తుంటే మమ్మల్ని అక్రమంగా కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ అంటారు, మండలంకి ఒక బుక్ రెడ్ బుక్ ఉందని జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఈరోజు నేను చెప్తున్నా అంటే బ్రాహ్మణి గారిని, నారా భువనేశ్వర్ గారిని, శ్రీదేవిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు ఇంతమందిని బూతులు తింటే అప్పుడు కనిపించలేదు రాజ్యాంగం. వీళ్ళంతా అంబేద్కర్ రాజ్యాంగాన్ని దూసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని బయటకు తీశారు.